తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగంతో పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ విధానాలు ప్రజా సమస్యలు ఆధారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అసభ్య పదజాలం, మార్పింగ్ కంటెంట్కు దూరంగా ఉంటూ వాస్తవ ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాను రాష్ట్ర గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి డిజిటల్ వాలంటీర్ నెట్వర్క్గా మార్చాలని సూచించారు. సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక స్థిరమైన రాజకీయ విధానం, రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా. అధికారం పరమావధి కాదు. అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటురాయిగా వ్యక్తిగా అడుగు వేశాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు అదే ఫాలో అవుతున్నాం. బహుశా ఇంత తక్కువ కాలంలో ఒక సిద్ధాంత రూపం కూడా తన ఆచరణ ద్వారా పార్టీకి ఇచ్చిన ఘనత కూడా అరుదుగా కనపడుతుంది. అది మన నాయకుడికి మాత్రమే ఉంది, మన పార్టీకి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మన శత్రువు కూడా ఒప్పుకోక తప్పనిది. స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడు. ఏదో 11 సీట్లు ఇస్తే ఒకలాగా, 151 సీట్లు వస్తే ఇంకో రకంగా, 67 సీట్లు వచ్చినప్పుడు ఇంకో రకంగా, 67 సీట్లలో 23 సీట్లు తన్నుకొని ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుక్కోకపోతే భయపడి ఇంకో రకంగా ఎప్పుడూ లేడు. ఏది జరిగినా మన మంచికే, మన సిద్ధాంతం అయితే వదులుకోకూడదు, మన లైన్ ఆఫ్ థింకింగ్ వదులుకోకూడదు అనేది ఈయన లైన్. ఇంకా అటువైపు మన ప్రత్యర్థి, ఆయన ఒక ఇండివిజువలే, ఆయన పెట్టిన పార్టీ కాదు, తను కొట్టుకున్న పార్టీ, కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక అసలు సిసలు ఒక ప్రతిరూపంగా మనకు కనపడతాడు. అధికారంలోకి ఎట్లా రావాలి, ఆ రావడానికి రాత్రికి రాత్రి అయినా ఎట్లా మార్చాలి మాట, వచ్చిన తర్వాత ఏమి చేయాలి, ప్రజలకు సంబంధం లేని ఒక వ్యవస్థను ఆయన నిర్మించుకుంటాడు. అది ఏంటంటే ఒక భ్రమ క్రియేట్ చేయగలిగిన మీడియా వ్యవస్థ. అది సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపర్ల రూపంలో ఉండేది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అట్లా రాసేవాళ్ళు. ఎన్టీఆర్ను ఎత్తింది అదే, కిందికి పడగొట్టింది అదే. తను ఏది అనుకుంటే చేయడం. తర్వాత టీవీలు వచ్చినాక, తర్వాత సోషల్ మీడియా వచ్చింది. వీటి మీద నియంత్రణ ఇంకా ఏవైనా కావచ్చు. అవసరమైతే వాటన్నిటిలో కూడా తనకు సంబంధించిన ఎలిమెంట్స్ని దూర్చి, అంటే ఆయన డ్రైవింగ్ బౌల్ 24/7 చేసేది ఇదే కాబట్టి దానికి తగిన రకంగా ప్రిపేర్ అయి ఉంటాడు. 2029లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో మనం మళ్ళీ రాబోతున్నాం ప్రజా తీర్పు తీసుకుని అనేది ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. బట్ అది అక్కడ ఉంది కదా అంటే అది దానంతట రాదు. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా దానంతటది రాలా. దీని వెనక కూడా వాడి దెబ్బలు తినే కొద్దీ గట్టిదనం తెచ్చుకున్న మన కార్యకర్తలు ఏది కష్టం ఉంది. ఇప్పటికీ ఆ కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇంతకంటే నువ్వేం చేస్తావు సరే చూద్దామని మొండిగా నిలబడినందువల్లే మనం ఈరోజు దీనికి రాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగచ్చు, భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. అయితే మన నాయకుడు ముందు ఉంటున్నాడు, ఆయనతో మనం అడుగు వేస్తున్నాం. ఆయన ఒక కార్యకర్తలాగే అడుగులు వేస్తున్నాడు. తనేదో పైనుంచి శాసిస్తాడు, మనం పోతామనేమో అనుకోవట్లా. తను పని, తన డ్యూటీ లీడ్ చేయాల్సిన వాడు ఎట్టుండాలనో, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా ఉండాలో తను ఉన్నాడు. కాబట్టి మనం కూడా అందరం అంత నమ్మకంతో, విశ్వాసంతో అడుగులు వేయగలుగుతున్నాం. ఈ సిచ్యువేషన్లోనే రేపు లోకల్ బాడీస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ధైర్యం చేసి పెడితే మనమైతే రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. నీ ఎంటైర్ పోలీసు కాదు, ఎక్కడెక్కడివి తెచ్చి పెట్టుకున్నా కూడా మనమైతే ఎక్కడ ఒక్క పంచాయతీ కానీ ఒక్క దీంట్లో కానీ పోటీ లేకుండా వదలడానికైతే వీలు లేదనేది చెప్పాడు. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. పోటీ చేస్తాం ఖచ్చితంగా, కరెక్ట్ పారదర్శకంగా కానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్ పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెం ఉన్నా ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు. ఆ విషయం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే తెలుస్తుంది. నిన్నటిదా కానీ మొన్న భీమవరం కానీ ఆయన అక్కడ పోయినా ఆ విషయం మనం ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందన చూస్తే తెలుస్తుంది. మన లైను ఖచ్చితంగా
దీన్ని ఇంకా బెటర్ దీని వైపు తీసుకెళ్ళడం అట్లనే, లేకపోతే రాజకీయం అనవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. జస్ట్ రాజకీయం కోసం అయితే ఆయన నేను చెయ్యనేది నేను ఖచ్చితంగా నిర్ద్వందంగా తీసుకున్న లైన్. దాంట్లో చిన్నపాటి ఇది కూడా ఉండదు. అది ఖచ్చితంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, అన్ని సామాజికంగా వెనుకబడ్డ వర్గాల్లో, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల్లో అందరికీ పేదలకు ఉపయోగపడాలి. డబ్బు అనేది క్రైటీరియా కాకూడదు బేసిక్ వీటి దగ్గర. అప్పుడే సొసైటీ ముందుకు పోతుంది.